నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన చేపట్టి నెల రోజులు దాటిపోయింది. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అన్న నినాదంతో పరిపాలన చేపట్టారు సీఎం రేవంత్. అందుకు తగినట్లుగానే పరిపాలనా వ్యవస్థల్లో మార్పులు చేసుకుంటూ ముందుకు కదులుతున్నారు. అభయహస్తం పేరుతో డిక్లరేషన్ల అమలు కోసం దరఖాస్తులు స్వీకరించారు. ఎన్నికల హామీలను అమలు చేసుకుంటూ సాగుతున్నారు. తమది ప్రజా పరిపాలన అని కాంగ్రెస్ పార్టీ చెబుతుండగా అంత సీన్ లేదని ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్నాయి. మరి కాంగ్రెస్ పరిపాలన ఎలా సాగుతోంది అన్న విషయాన్ని ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు డాక్టర్ లింగం యాదవ్ గారు, టీపీసీసీ స్పోక్స్ పర్సన్. వారితో పాటు డాక్టర్ రాజనాయక్ గారు ఉన్నారు, వారు బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్. మొదట మనం డాక్టర్ లింగం యాదవ్ గారి దగ్గర వెళ్దాం. లింగం యాదవ్ గారు నమస్తే. నమస్తే. రైట్, ఏంటి ఇప్పుడు మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో మీరు అధికారంలోకి వచ్చారు. 30 రోజులు గడిచిపోయింది. నిజంగా మార్పు వచ్చిందా రాష్ట్రంలో? ఎలాంటి మార్పులు మీ పరిపాలనలో కనిపిస్తా ఉన్నాయి? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, మరి అదేవిధంగా కో ప్యానలిస్టులకు మీకు అందరికీ నమస్కారం. డెఫినెట్గా అండి, ఇవాళ గత 30 రోజులుగా అంటే నెల రోజులుగా తెలంగాణలో స్వేచ్ఛా వాతావరణం కనబడుతుంది. ప్రజాస్వామ్యం వెల్లివిరిసింది. గతంలో 9.5 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ తెలంగాణలో ప్రజాస్వామ్యం లేకుండా ఉంది. స్వేచ్ఛ లేదు. ఇలా మంత్రులు స్వేచ్ఛగా పరిపాలన జరుగుతుంది. ఇలా గతంలో కేసీఆర్ ఉన్నటువంటి ఇలా సీఎం క్యాంప్ ఆఫీసు ఒక గడిలాగా ఉండేది. సామాన్య ప్రజలకు ఎవ్వరికి కూడా అందులో ప్రవేశం లేదు. మరి ఇవాళ స్వేచ్ఛగా అక్కడికి వెళుతున్నారు. అదేవిధంగా సెక్రటరియట్ కూడా చూసుకోండి. గతంలో ఏ మంత్రులన్నా సెక్రటరియట్కి వెళ్ళేదా? అసలు సెక్రటరియట్ నుంచి పరిపాలన జరిగేదా? మనందరికీ తెలుసు, చదువుకున్న వ్యక్తులుగా, విజ్ఞులుగా ప్రజాస్వామ్యంలో ఎక్కడి నుంచి పరిపాలన జరగాలి. మరి గతంలో 9.5 సంవత్సరాలుగా పరిపాలన అంతా ఫామ్ హౌజుల నుంచి తప్ప ఎక్కడ నుంచి సెక్రటరియట్ నుంచి పరిపాలన జరగలేదు. మరి ఈరోజు చాలా నెల రోజులుగా ఇవాళ ప్రజలన్నీ గమనిస్తున్నారండి. నేను గన్ననే సెక్రటరియట్కి వెళ్ళాను. సెక్రటరియట్కి వెళ్తే అక్కడ ఒక రాజు గనుక ఒక కోట ఒక నియంత్రించి దింపేస్తే ప్రజలు ఎంత ఆనందంగా ఉంటారో, ఎంత హర్షకేతాలు వ్యక్తం చేస్తారో ఇవాళ తెలంగాణ ప్రజలు ఆ విధంగా చేస్తున్నారు. ఇవాళ మీరు చూసుకోండి, సెక్రటరియట్ కూడా మీరు కూడా ఆ పాత్రికేయులుగా వెళ్ళి చూడొచ్చు ఎట్లా ఏ విధంగా జరుగుతుంది. అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని ప్రకటించి అక్కడ ప్రజావాణి ఇవాళ దాదాపు మీరు చూడండి 1,25,00,000 అప్లికేషన్లు వచ్చినాయి. మరి నిజంగా తెలంగాణలో 9.5 సంవత్సరాలుగా పరిపాలన బాగుంటే మరి ఇన్ని సమస్యలు ఎందుకున్నాయండి? అంటే ఇవాళ మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, 9.5 సంవత్సరాలుగా తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు, ఇక్కడ ప్రజా పరిపాలన జరగలేదు, ఒక నియంత పాలన జరిగింది. ఆ నియంతలు ఎంతసేపు కొడుకు, తండ్రి, అల్లుడు, కూతురు తప్ప మిగతా మంత్రులు ఎక్కడ కూడా స్వేచ్ఛగా పరిపాలన చేయలేదు. మరి ఇవాళ మీద ఆ డిఫరెన్స్ క్లియర్ కట్గా మనకు కనబడుతుంది. ఇవాళ మీరు సెక్రటరియట్కి వెళ్ళి సామాన్య ప్రజలు కూడా ఇలా సెక్రటరియట్కి వెళ్ళి మినిస్టర్లని, సీఎంలని కలిసి వాళ్ళ యొక్క సమస్యలను చెప్పుకోవచ్చు. సో అది యొక్క కాంగ్రెస్ గ్రేట్నెస్. అందుకే నేనేం చెప్తున్నా అంటే ప్రజాస్వామ్య డెమోక్రసీని రిస్టేట్ చేశాము. ఇలా స్వేచ్ఛగా అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది. ప్రజలు ఎవరైనా కూడా వచ్చి ఇలా వాళ్ళ పరిపాలనలో ఏదైనా సమస్యలు ఉన్నా, అట్లాంటి ఏ సమస్యలు ఉన్నా ఇలా మంత్రులకు వివరించవచ్చు. అంటే ఇంత గొప్పగా ఇలా ఒక నెల రోజులుగానే ఇంత మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలని వచ్చిన 24 గంటల్లోనే అమలు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి. మరి గతంలో 9.5 సంవత్సరాలుగా ఎన్నో హామీలు ఇచ్చారు. మరి ఏం చేశారు? ఇలా కనీసం ప్రజాస్వామ్యంలో ఒక పరిపాలన అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చి నెల రోజులు కూడా కాకముందుకే విమర్శలు చేసిరు. సో ఇట్లాంటి వాళ్ళు మనం ఏమనాలో కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక 9.5 సంవత్సరాలుగా వ్యవస్థలన్నిటిని కూడా నిర్విరామం చేసిరు కదా. ఆ వ్యవస్థలన్నిటి కూడా కనీసం బాగుపడాలంటే మినిమం సమయం కూడా పడుతుంది. అంటే ఆ సమయం కనీస అవగాహన కూడా లేకుండా, విజ్ఞత కూడా లేకుండా ఇలా ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష నాయకులు కూడా అర్థం చేసుకోవాలి కనీసం ఎంత సమయం పడుతుంది. మరి మీరు వచ్చి ఇలా మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాండి. మీరు అసెంబ్లీలో 2 నెలల తర్వాత మీరు అసెంబ్లీ పెట్టారు. మీరు ఎలక్ట్ అయిన తర్వాత మేము ఇలా ఎలక్ట్ అయిన ఎన్ని రోజులకు గవర్నమెంట్ ఫామ్ చేసినాం, ఎన్ని రోజులకు అసెంబ్లీ పెట్టినాం. ఇలా ప్రతిపక్ష నాయకులు ఎంత సమయం ఇచ్చాం? మీరు మొత్తం కలిపితే కూడా 9.5 సంవత్సరాలు కలిపి కనీసం 200 రోజులు మీరు అసెంబ్లీ పెట్టలేదు. మొత్తం కలిపితే కూడా మేము మొన్ననే అసెంబ్లీ ప్రతిపక్ష నాయకులకు ఎంత సమయం ఇచ్చాం అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం, పాలకపక్షం 2 ఒకటి. మీరు ఏదైనా సమస్యలకు ఉంటే తీసుకురండి ప్రభుత్వ దృష్టికి. ఒక పాజిటివ్ దృక్పథంతో పోదాం, ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయాలి తప్ప ఏదో వేగ్గా గవర్నమెంట్ రాగానే మీరు ఇంకా గవర్నమెంట్ ఉన్నటువంటి ఒక హావభావాలతో ఉండి ఇంకా ఆ డ్రామాలకించి బయటికి రాలే కేటీఆర్. లింగం యాదవ్ గారు, మీరు కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సభ్యులుగా ఉన్నారు. మేనిఫెస్టో వివిధ వర్గాల నుంచి, వివిధ రంగాల నుంచి ఏవైతే అర్జీలు వచ్చినాయో వాటన్నింటిని కూడా మీరు కంపైల్ చేశారు. అంటే సమగ్రంగా ఈ తెలంగాణ సమస్య తెలుసు. వందలాది హామీలను మీ మేనిఫెస్టోలో పొందుపరిచారు. మరి ఈ నెల మాసంలో మేనిఫెస్టోకు సంబంధించి ఏమైనా చేశారా? అంటే వాళ్ళు నియంత, ప్రజాస్వామ్యము, స్వేచ్ఛ ఇట్లా మాటలు చెప్తున్నారు తప్ప
అసలు ఎలాంటి మార్పు తీసుకొచ్చారు క్షేత్రస్థాయిలో? డెఫినెట్గా అండి, యాజ్ ఏ మేనిఫెస్టో మెంబర్, కమిటీ మెంబర్గా కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో, అందుకే మేము మేనిఫెస్టో కూడా ఇవాళ చూడండి ది బెస్ట్ మేనిఫెస్టో. అంటే కాంగ్రెస్ ఈ అభయహస్తం ప్రజల వద్దకెళ్ళి ప్రజల సమస్యలని రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే ఏ విధంగా ఉండాలని అనుకుంటారో ఆకాంక్షలకు ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మేము తయారు చేయడం జరిగింది. అందుకే మా మేనిఫెస్టోని ఇలా ప్రజల మేనిఫెస్టో, ప్రజలు నమ్మిర్రు, విశ్వసించిర్రు. ఇలా మీరు గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ, సోకాల్డ్ బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో చూడండి, ఏదో గడిలో కూర్చొని రాసేసి మేనిఫెస్టో అయింది. సో అందుకే ఇవాళ మేము ప్రజల మేనిఫెస్టో డెఫినెట్ కూడా మేము ఏదైతే ప్రజలకు అనుకూలంగా ఉంటుందో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు ఒక హామీ ఇస్తే తప్పకుండా నెరవేరుతుంది అనే నమ్మకం ఉంది. గతంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చి నెరవేర్చినో ఇలా మేనిఫెస్టోలో ఉన్న ఇలా ముఖ్యమంత్రి గారు మొన్ననే చెప్పారు, ప్రతిదీ కూడా మేము అమలు చేసి తీరుతాము. అయితే మనం దీనికి ఒకటి అర్థం చేసుకోవాలి, ఈ 9.5 సంవత్సరాలుగా వ్యవస్థలన్నింటినీ కూడా నాశనం చేశారు, అస్తవ్యస్తం చేశారు. దాన్ని సరిదిద్దడానికి కొంత టైం పడుతుంది. కనీసం ఆ సమయం కూడా ఇవ్వకుండా మీరు ఇమ్మీడియట్ గా అమలు చేయట్లేదంటే ఎట్లా అండి? కనీసం ఒక ప్రభుత్వం కదా. ఇలా తెలంగాణలో గతంలో 9.5 నెలల్లో ఎక్కడైనా పరిపాలన జరిగిందా? అసలు అడ్మినిస్ట్రేషన్ ఎక్కడైనా ఉందా? ఇవన్నీ కూడా మీరు రిస్టోర్ చేస్తున్నాం, కొంత సమయం పడుతుంది. ఇలా మీరు ఒక టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ తీసుకోండి, ఆ టీఎస్పీఎస్ ఎన్ని పేపర్ లీకేజీలు అయినాయి, కనీసం ఇప్పుడు అది కాన్స్టిట్యూషనల్ బాడీ మెంబర్స్, సో ఇప్పుడు గవర్నర్ దగ్గర ఉంది, అంటే కొంత టైం పడుతుంది. దాన్ని కూడా అర్థం చేసుకోకుండా కాంగ్రెస్ ఏమీ చేయట్లేదంటే అది ప్రజలు, అందుకే ఇలా ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. తెలివైన చైతన్యవంతమైన తెలంగాణ ప్రజలు ఇట్లాంటి నమ్మరు. మీరు ఎన్ని ఇలా వాళ్ళు ఎట్లున్నారు అంటే ఇంకా అధికారంలో మేమేమున్నామని ఒక భ్రమలు ఉన్నారు. ఆదిగా ఉన్న కనీసం మీరు భ్రమం నుంచి బయటకు వచ్చి చూడండి రియాలిటీలో ఏం జరుగుతుంది. ఇలా ఫ్రీ బస్ గురించి చూడండి, ఇలా మేము ఇచ్చిన హామీలు ఇలా ప్రజలు చాలా సంతోషంగా, ఎస్పెషల్లీ మహిళలు, గతంలో ఇలా మహిళలు ఒక వాళ్ళ స్వయం సమృద్ధి, వాళ్ళ ఆర్థిక స్వావలంబన జరగాలనుకున్నాం. ఇలా ఎట్లాంటి ఒక నాకే ఎగ్జాంపుల్, నేను గచ్చిబౌలిలో ఉంటా, అక్కడి నుంచి మా దగ్గర పనిచేసే ఒక ఎంప్లాయీస్ అక్కడి నుంచి ఇక్కడ మెహదీపట్నం నుంచి వస్తుంటారు. వాళ్ళు గతంలో వాళ్ళు ఎవ్రీ మంత్ కనీసం కొన్ని వేల రూపాయలు, 4,000 రూపాయలు, 3,000 రూపాయలు. సో ఇలా అంటే మనం ఎవరిని ఉద్దేశించి, అందుకే ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదైనా చేసినా అత్యధిక వర్గాలకు, ఎవరైతే కింది వర్గాలకు, పేదరికంలో ఉన్న వర్గాలను, అందుకే ఇలా వాళ్ళకు ఆ అమౌంట్ వాళ్ళకి ఇలా సేవ్ చేసుకోగలుగుతారు. దట్ ఈస్ కాల్డ్ ఆర్థిక స్వావలంబన కదా. అంటే మీరు దాన్ని కూడా క్రిటిసైజ్ చేసేయడం. రైట్, ఓకే, రైట్. మనతో పాటు డాక్టర్ రాజునాయక్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి. రాజునాయక్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్, ఏంటి సార్ ఇప్పుడు నెల రోజుల పాలనలో చాలా మార్పులు చూపించాము, జస్ట్ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తున్నాం. మొదట ఈ ప్రజాస్వామ్యానికి సంబంధించి కానీ, మంత్రివర్గ కూర్పుకు సంబంధించి కానీ, లేకపోతే మంత్రులు స్వేచ్ఛగా వ్యవహరిస్తున్న తీరును కానీ అప్రిషియేట్ చేయాలన్నట్టుగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు సార్? నమస్కారం అండి. బిగ్ టాక్ షోలో పాల్గొంటున్నటువంటి ప్యానలిస్టులకు, స్వతంత్ర న్యూస్ ఛానల్ వీక్షకులకు అందరికి కూడా శుభ సాయంత్రం. అయితే 2-3 విషయాలు మాట్లాడాలి. పాపం కాంగ్రెస్ నాయకులు ఇంకా ఏ భ్రమలో ఉన్నారంటే, మేము ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నాం, గతంలో ఏం మాట్లాడినప్పుడు ఇప్పుడు కూడా ఇట్లనే మాట్లాడితే నడుస్తుంది అని చెప్పేసి ఆ ఆలోచనలో ఉన్నట్టు ఉన్నారు వాళ్ళ మాటల సరళిని చూస్తే. ఎందుకంటే మేమేం చేయబోతున్నాం ప్రజలకు, మేమేం మాటలు చెప్పినాం అనే పైన సమీక్షలు లేకుండా, మనం ఏ రకంగా వాళ్ళు గతంలో ఏం చేసి, మేము గతంలో మంచి చేయలేదని వాళ్ళకి అధికారం ఇచ్చిరనేది ప్రజాక్షేత్రంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. వాళ్ళు అది ఆలోచించకుండా ఇక అది చేసిరు, ఇది చేసిరు అంటే, ఈ 9 ఏళ్ల ముందు ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని పాలించింది ఎవరో కాంగ్రెస్ నాయకులు కళ్ళు తెరిచి, చెవులు గట్టిగా ఓపెన్ చేసి కళ్ళు తెరిచి చెవులతో వింటే తెలుస్తుంది. 2014 కంటే ముందు పాలించింది కాంగ్రెస్ పార్టీ అనే మాట వాళ్ళు మర్చిపోతున్నారు. అంటే 52 ఏళ్ల పాటు ఈ దేశాన్ని మొత్తాన్ని, అన్ని ఇన్స్టిట్యూషన్లను ఖరాబ్ చేసిన తర్వాత ఈ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అది కూడా ఒక చిన్న సైజు పార్టీ లాగా అయిపోయి వాళ్ళని దేశంలోని వివిధ రాష్ట్రాల్లో తరిమేసిన తర్వాత ఈ ఏవైతే భారతదేశంలో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రాంతీయ పార్టీల పుట్టుకనే కాంగ్రెస్ వైఫల్యం అంట. నేను కాంగ్రెస్ పార్టీ వైఫల్యం వల్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని, తృణమూల్ కాంగ్రెస్ గాని, బీజేడీ గాని, ఆర్జేడీ గాని, వివిధ రకాల పార్టీలు పూర్తిగా వచ్చినటువంటి సందర్భం మనం చూసినాం. వాళ్ళకి ఆ కాంగ్రెస్ నాయకులకు దయచేసి ఆ చరిత్ర తెలిస్తే బాగుంటది. నేనేమంటున్నానంటే, 420 హామీలు ఇచ్చిరు మీరు, 420 హామీలు. ఆ హామీలపై సమీక్ష చేయండి. మీరు ప్రజాపాలన అని చెప్పేసి, మేము ఎక్కడ కాదంటలే, మీరు ప్రజలు మిమ్మల్ని విశ్వసించిర్రు, ఓటేసిరు, ప్రజాస్వామ్యయుతంగా వచ్చి మళ్ళీ మీరు కూర్చున్నారు. ప్రజలు మీ వైపు వేలాదిగా కళ్ళు తెరుచుకొని చూస్తా ఉన్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన ఉంటుందా? మాకు రేషన్ కార్డు ఇస్తారా? ఉద్యమకారులకు 250 గజాల చదరపు గజాల స్థలం ఇస్తారా? మీరు చెప్పిన మాటలు, నేను చెప్పిన మాటలు కాదు. దీని కొరకు 100 రోజుల టైం పెట్టుకున్నారు.
మీరు 100 రోజుల లోపల ఇస్తారా, లేకపోతే ఎంపీ ఎలక్షన్లు అయిన తర్వాత చేతులు ఎత్తేసి రామ్ రామ్ అంటారా? ఎంపీ ఎలక్షన్ కంటే ముందు చేతనైనవి ఇస్తారా ఇయ్యరా అనేది ఒకటి ప్రశ్నిస్తున్నారు. రెండోది నరేష్ గారు, మీరు జర్నలిస్టులు, నేనేమంటున్నానంటే ఎలక్షన్ కంటే ముందు 7,200 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాలో 7,200 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాలో రైతు బంధు కొరకు పెట్టినటువంటి డబ్బులు ఉండే. 7,200 కోట్ల రూపాయలు రమారమి స్ట్రేట్ అవే రైతు బ్యాంకులలో వెళ్ళిపోతాయని చెప్పేసి ఆ రోజు చెప్పారు. కానీ వీళ్ళు ఎలక్షన్ కమిషన్ ఆపింది. మళ్ళీ ఆ 7,200 కోట్ల రూపాయలు విడుదల చేయడానికి దీనికి కూడా 100 రోజుల సమయం తీసుకుంటారా? మొదటి ప్రశ్న ఏంటంటే నరేష్ గారు, ఎందుకంటే ఇది క్లియర్ గా ప్రజలకు వీళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అవును, మేము రైతులకు రైతు బంధు ఇయ్యము, దీనికి కూడా 100 రోజులు తీసుకుంటాం డబ్బులున్నా, లేకపోతే ఈ ఉన్న డబ్బు ఎవరి అకౌంట్ లోకి పోయింది, ఈ డబ్బు ఎక్కడికి మళ్లించిర్రు, లేకపోతే 7,200 కోట్ల రూపాయలు తెలంగాణ రైతుకు సంబంధించిన రైతు బంధు డబ్బులు ఉండే, ఈ డబ్బులు ఫలాని మంత్రికి ఇచ్చేసినామని మీరు ఏమైనా చెప్పగలుగుతారా, లేకపోతే వేరే దానికి ఏదైనా వాడగలిగిర్రా? ఆ డబ్బులు ఎటుపోయినాయని తెలంగాణ సమాజం ఈ రోజు ప్రశ్నిస్తా ఉంది. నేనేమడుగుతున్నానంటే ఇంకొక విషయం అండి, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఇచ్చిన తర్వాత రైతు బంధు ఒక వేస్ట్, రైతు బంధు మీరు 10,000 కాదు మేము 15,000 16,000 ఇస్తామని చెప్పేసి మీరే గొప్పలు చెప్పారు. రైతు బంధు మేము రాగానే మారుస్తాం, ధరణిని మారుస్తామని చెప్పారు. మరి రైతు బంధును ఒకవేళ మీరు మార్చదలుచుకుంటే కేసీఆర్ గారు పెట్టిన దానికే మళ్ళీ ఎందుకు 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలకు ఆ రకంగా ఎందుకు వేస్తారు? మీరు మారుస్తాము, మా దగ్గర ఒక కమిటీ వేసిరు పిసిసి వాళ్ళు, ధరణి పైన రైతుల పైన ఒక కమిటీ వేసిరు, మేము రాగానే టక్కుమని 9వ తారీఖు లోపే దానికి మొత్తం మార్చి మీ అకౌంట్ లో 15,000 ఇస్తామని చెప్పారు. ఎకరాకు 15,000 రూపాయలు. మరి ఆ డబ్బులు 15,000 ఎందుకు వేయలేకపోతుర్రు? లేకపోతే మీరు చెప్పినటువంటి గతంలో మీ టీపీసీసీలో వేసుకున్నటువంటి ఈ ధరణి పైన ప్రత్యేక కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి? మరి అది తీసుకున్న ఊరికే బోగస్ గా ప్రజలకు ఊరికే అబద్ధాలు చెప్పిర్రా, లేకపోతే దీనికి ఎందుకు చేయలేకపోయిర్రు అనేది నా మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, ఎస్ నేను అప్రిషియేట్, ఎందుకంటే నిజంగా నేను ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా మీరు అన్న దాంట్లో ఒకటి ఏదైతే మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం ఆర్టీసీ బస్సులో ఇచ్చిరో మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఇంకొకటి ఏమంటున్నామంటే సిఎస్ మీరు చేసిన దానికి ఆర్టీసీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా కొద్ది ఇబ్బందులు పాలవుతున్నారు. డ్రైవర్ల పైన దాడులు, కండక్టర్ల పైన దాడులు పెరిగిపోతా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు కనీసం వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి పోయే పరిస్థితుల్లో దాంట్లో ప్రయాణం చేయట్లేదు. ఆర్టీసీ బస్సుల యొక్క సంఖ్య పెంచి వాళ్ళకు ఉచితంగా ఇవ్వమని జరుగుతున్నాం. అదే విధంగా రోజు పొట్టకూటి కొరకు ఆటో రిక్షా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు గిరాకీలు తగ్గినాయి, ఏం చేస్తామని చెప్పేసి వారు పొట్టకుట్టిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. మరి వాళ్ళకు దానికి ఏమైనా ప్రత్యామ్నాయంగా ఆలోచన చేసిరా? మరి వాళ్ళ ఆ కుటుంబాలను కూడా కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వానికి, కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా అన్వేషిస్తున్నారా, ఏమైనా చెప్తున్నారా? వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? 3, యాసంగి దగ్గరకు వచ్చేసింది. యాసంగి సంబంధించిన పంట పెట్టుబడి మీరు ఆ రోజు అన్నారు మేము భూ కమతాలను బట్టి చేస్తాము, బంజరు భూములకు ఇయ్యము, వేరే వాళ్ళకి ఏం, ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళకి ఇయ్యమని మీరు ఎంతవరకు ఏ రైతుకి ఇవ్వగలుగుతారో కనీసం చెప్పలేని ధైర్యం, అంటే చెప్పే ధైర్యం కూడా లేదా? అది చెప్పే ప్రజలకు రామని చెప్తున్నాను. తెలుసుకుందాం. రైట్, మనతో పాటు రాజకీయ విశ్లేషకులు డాక్టర్ తాటికేల జయరాం గారు ఉన్నారు. జయరాం గారు నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. రైట్, గత 9.5 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పాలన చూశారు. ఒక నెల సమయం అయింది, అంటే ఒక మాసం సమయమే, చాలా తక్కువ సమయము. మనము ఈ సమయంలో జడ్జ్ చేయడం కూడా సరికాదు. అయినప్పటికీ ఈ 30 రోజుల పాలన ఎలా ఉంది కంపేర్ టు టీఆర్ఎస్ పాలన? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు, నమస్కారం. ఇక్కడ మనము కొన్ని విషయాలు చాలా బేషుజాలను మర్చిపోయి సైంటిఫిక్గా మాట్లాడుకోవాలి. అంటే ఏ రాజకీయ పార్టీ అయినా, రాజకీయ పార్టీలు డిఫరెంట్గా రాజకీయాల కోసమే మాట్లాడుకుంటే అందులో వేరే భిన్నాభిప్రాయం ఏం లేదు. అవును, కానీ గత 9 సంవత్సరాలు దాటి 10వ సంవత్సరాలకు అడుగుపెట్టిన పాలన లోపల బీజేపీ ఉంది. బీజేపీని ఇప్పుడు ప్రశ్నించాల్సిన టైం, ఎందుకంటే పార్లమెంటరీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏం చేస్తుందని. అదే ఇప్పుడు కాక పార్టీ పుట్టడం వేరు, ప్రభుత్వం రావటం వేరు. ఈ రెండింటికి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. పార్టీ పుట్టడం అంటే 130 సంవత్సరాల క్రితము కాంగ్రెస్ పుట్టింది. ఇప్పుడు ఆఫ్టర్ తెలంగాణ తర్వాతనే మనకు ల్యాండ్ మార్క్, క్రీస్తు శకం క్రీస్తు పూర్వం లాగా ఎట్లా ఉంటుందో తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత పార్టీలే కౌంటబుల్.
తెలంగాణ రాకముందుకు ఎన్ని పార్టీలు ఉన్నాయి, ఎన్ని మోసాలు చేసినాయి పక్కన పెట్టేస్తే తెలంగాణ వచ్చిన తర్వాతనే మన కౌంట్. తెలంగాణ అంశాలే చాలా కీలకమైన అంశాలు. నీళ్లు, నిధులు, నియామకాలు ఇవన్నీ అంశాలు చాలా కీలకమైన. మరి ఈ తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చింది ఏకైక పార్టీ బీఆర్ఎస్. బీఆర్ఎస్ మధ్య లోపల కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ప్రశ్నలు ఎలాంటి ప్రశ్నలు అనే దానికి ఆన్సర్లు కొన్ని మనం వెతుకుదాం ప్రజల నుంచి. మీరు నేను మాట్లాడుకుంటే ఉపయోగం లేదు, ప్రజల నుంచి వచ్చిన ఆన్సర్లను మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆర్టీసీ అన్నారు. ఆర్టీసీ 2014 లోపల 14 వరకు అంటే సకల జనుల సమ్మె వరకు ఉన్న ఆర్టీసీ అప్పు 300 కోట్లు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆర్టీసీ అప్పు 6,000 కోట్లు. మరి 300 కోట్ల నుంచి 6,000 కోట్ల రూపాయలు పెరగడానికి ఎవరి పాపం ఉంది అని ప్రజలకు మేము చాలాసార్లు చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఈ 300 కోట్లు ఎక్కడ, 6,000 కోట్లు ఎక్కడ, ఒక అంశం. నెక్స్ట్ తెలంగాణ, నెక్స్ట్ ఆర్టీసీని తీసుకొచ్చేసి తెలంగాణ ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత కార్మికుల బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది, ఆస్తులు కార్పొరేషన్ చేతిలో ఉంటాయి. దీంట్లో డిస్ప్యూట్ ఎక్కర్లేదు. దీంట్లో అందరం ఇదే కోరుకున్నాం. ఇప్పుడు ఇది కూడా ఇంకా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కానీ ఏ ప్రభుత్వంలో వచ్చినా కూడా ఇదే కోరుకుంటాం. ఇక్కడ రవి అనే ఒక అడ్వకేట్, నేను పేరును కోడ్ చేస్తున్నాను, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అడ్వకేట్, వరంగల్ వాస్తవ్యుడు, మన బీఆర్ఎస్ కు కార్యకర్త, నాయకుడు, సేమ్ టైం వచ్చేసి తెలంగాణ ఆటో యూనియన్ ప్రెసిడెంట్. ఇతను చేసిన పని ఏంది అంటే కేటీఆర్, హరీష్ రావు ఆధ్వర్యం లోపల ఆటో వాళ్ళని అందరినీ పిలిచి మనం లొల్లి చేద్దాము, దౌర్జన్యం చేద్దాం, లాస్ అయినట్టు చూసినట్టు చెప్తున్నారు. ఒకటేంటంటే నేను అనేక బస్సులలో తిరిగాను, నా కార్లు పక్కన పెట్టేశాను, నా చదువు పక్కన పెట్టేశాను, నా పనులు పక్కన పెట్టే పోతే మీరు ఎక్కడికైనా బుప్పల్లో చూడండి, మెయిన్ సెంటర్స్లలో ఏ సెంటర్ లో పైన ఆడవాళ్ళు ఆటోలు ఎక్కుతున్నారా, ఎక్కట్లేదా? విద్యార్థినులు ఆటోలు ఎక్కుతున్నారా? అంటే రిక్వైర్మెంట్ మనకున్న మొబిలిటీ అంశానికి వచ్చినప్పుడు, ట్రాన్స్పోర్ట్ అంశానికి వచ్చినప్పుడు ఫ్రీ ఇచ్చినంత మాత్రాన ఎవరు పరుగు పెట్టరు. ఆయా రిక్వైర్మెంట్ అలానే అనుకుంటే ఈ పార్టీకి అమీర్పేట లోపల కనుక మీరు అబ్జర్వ్ చేసినట్టు అయితే ఈవినింగ్ 4 o'clock నుంచి 9 o'clock వరకు క్రౌడ్ ఉంటుంది. సో మెట్రో రైలు మరి మెట్రో రైలు లో ఎవరైనా డబ్బులు కట్టాల్సిందే కదా, అది ప్రైవేట్ కార్పొరేట్ ట్రాన్స్పోర్ట్ కదా, మరి అది తగ్గిపోవాలి కదా, మరి ఎందుకు తగ్గట్లేదు? ఈ రోజు అలానే అనుకుంటే మరి ఎన్ని కార్లు ఎట్లా తిరుగుతున్నాయి? ఇంత పెట్రోల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? పెట్రోల్ వాల్యూమ్ ఎందుకు పెరిగింది? వాడక వాల్యూమ్ ఎందుకు కార్లు పెరుగుతున్నాయి? అంటే ఇది ఎక్కడ కూడా ఉచిత బస్సు రవాణాకు సంబంధం లేదు. ఇది ఓన్లీ పొలిటికల్ డ్రామా అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది అంతే తప్ప మనం చెయ్యలేని ఎదుటోడు చేస్తే హర్షించకపోవటము, దాన్ని అవమానించడము, ప్రజానికాన్ని అవమానించినట్టునే ఫీల్ అవుతున్నాను. కాంగ్రెస్ అవమానిస్తే ఐ డోంట్ కేర్. కానీ ఇక్కడ అక్కడ ఉండే స్త్రీలు, నా అక్కలు, నా చెల్లెళ్ళు, నా తోబుట్టువులు ప్రయాణం చేస్తే ఆ ప్రయాణ సౌకర్యాన్ని అవమానించడం అనేది ఏ మేరకు ఉంటుంది? హరీష్ రావుకు, కేటీఆర్ కు. మీరు రవితోని మాట్లాడారా లేదా? రవి ఈ డ్రామా చేసిందా చేయలేదా? అక్కడ ఆటో వరంగల్లో ఉన్న ఆటో యూనియన్ తిప్పి కొట్టిందా లేదా? ఇది ప్రజలు చర్చ పెడదాం. ఎంతవరకు వాస్తవం అన్న విషయాన్ని పక్కన పెట్టేద్దాం ఈ అంశం. నెక్స్ట్ ఇంకొక అంశం, ఇక్కడ 100 రోజుల పాలన లోపల అనేక అంశాలు తెర మీదకి వస్తున్నాయి. ఎస్, 100 రోజుల పాలన లోపల చేస్తారా, పాలన తర్వాత చేస్తారా, లేకపోతే పాలన మధ్యలో చేస్తారా అని చేయాల్సిందే. 6 గ్యారెంటీలు డిఫరెంట్ గా కాంగ్రెస్ చేయాల్సిందే, దాని డిస్ప్యూట్ లేదు. కానీ మనం 9.5 సంవత్సరాల లోపల కేజీ నుంచి పీజీ ఉచిత విద్య ఎక్కడ పోయింది? ఈ రోజు దళితుల 3 ఎకరాల భూమి ఎక్కడ పోయింది? దళిత సీఎం ఎక్కడ పోయింది? హుస్సేన్ సాగర్ ప్రక్షాళన ఎక్కడ పోయింది? అంటే సార్ ఇవన్నీ బీఆర్ఎస్ చేయలేదు కాబట్టి మమ్మల్ని ప్రజలు తిరస్కరించారు, ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ హామీలు అమలు వీటి గురించే చర్చ జరగాలి కానీ ఇంకా గతం అవసరం లేదు అన్నట్టుగా టీఆర్ఎస్ వ్యవహరిస్తూ ఉంది కదా సార్. ఇది కరెక్ట్ మాట. గతం గురించి మాట్లాడినప్పుడు 2014 కాంగ్రెస్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇదే గతం బీఆర్ఎస్ అయినప్పుడు గతం కాంగ్రెస్ కదా, మరి ఇది గతమైనప్పుడు అదెందుకు గతం కాకూడదు? ఆ గతం వర్తమానంలోకి మాట్లాడడానికి బీఆర్ఎస్ కు వెపన్ లాగా దొరుకుతుంది. వీళ్ళ గతాన్ని మాట్లాడితే మాత్రం గతంలోకి వెళ్ళిపోతారంట. అంటే ఇక్కడ ఈ 2 నాలుకల ధోరణి రాజకీయ నాయకులకు, బీఆర్ఎస్ నాయకులకు, ఇతర రాజకీయ పార్టీలకు, ఇటు కాంగ్రెస్ లో కావచ్చు, ఇటు బీఆర్ఎస్ లో కావచ్చు, ఈ ధోరణి కరెక్ట్ కాదు. ప్రజలకు క్షేమాన్ని, సంక్షేమాన్ని
మీకు చేత అవుతుందా కాదా? ఇది ప్రధానమైన అంశం. మాకు ఓకే ప్రజల అంశాన్ని మాట్లాడేటప్పుడు మేము డెఫినెట్ గా మాట్లాడతాం. కాంగ్రెస్ లేదు అట్లా అనుకుంటే 5 సంవత్సరాల వరకు కూడా కేసీఆర్ గారిని మేము ప్రశ్నించలేదు. ఎందుకు అంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వము, కొత్తగా వచ్చిన రాష్ట్రము, కొత్తగా వచ్చిన నిధులను 16,000 కోట్లకు పైచిలుకు ధనమున్నా కూడా 6,000 కోట్ల కాదు రైతు బంధువులు 16,000 కోట్లకు ధనమున్నా కూడా ఈ అంశాలన్నింటినీ మనం ఎందుకు వెయిట్ చేశామంటే ఇక్కడ మనల్ని మనం సర్దిద్దుకోవడం కోసం, సంరక్షించుకోవడం కోసం. ఆ సంరక్షణలో భాగంగా 100 రోజులకు ఓపిక లేదు అంటే ఇంత తెలంగాణలో ఉచ్చిల్తనం అంటారు. ఈ ఉచ్చిల్తనం ఎవరి కోసం అంటే నీకు అధికారం లేదనా? అధికారం ఒకటి వచ్చేసో శ్రీహరి నా టీచరు, శ్రీహరి లాంటి వాడు వచ్చేసేమో మేము కూలగొడతాం అంటాడు. అరే బుద్ధున్నోడు ఎవడైనా చదువు చెప్పే టీచర్ గా చెప్తాడా? నీ స్టూడెంట్ నేను వచ్చేసేమో రాజ్యాంగానికి మాట్లాడతాను, చదువు చెప్పిన సార్ వచ్చేసేమో కూలగొడతాడంట. అరే మెదడు ఉండి మాట్లాడుతున్నారా లేక మాట్లాడుతున్నారా అంటే ఈ అంశాలు ఎప్పుడు కూడా ఏక్నాథ్ షిండేను మనం ఏమైనా ప్రశంసించామా? ఇలాంటి వాళ్ళు రావాలని కోరుకున్నామా, కావాలని కోరుకున్నామా? ఇది ఎవరు చేసినా తప్పుగానే పరిగణిస్తాం. ఎవరు మాట్లాడతారు? రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వమే, అలా వేరే డిస్ప్యూట్ లేదు. ఆ తప్పులను అక్కడ ప్రభుత్వాలు చేసే తప్పులను ప్రజలకు తీసుకెళ్లాల్సిందే, అక్కడ డిస్ప్యూట్ లేదు. కానీ ఈ రానున్న రోజులకు పక్కన పెట్టేసి బార్డర్ లైన్ రోజులను కూడా పక్కన పెట్టేసి ఇప్పటికిప్పుడు జరగాలి అంటే ఏం జరుగుతుంది? ఏం జరగదు. అంటే ఇప్పటి వరకు మనం ఇట్స్ ప్రిమేచ్యూర్ బేబీ. ఈ గవర్నమెంట్ ప్రిమేచ్యూర్ బేబీ. అప్పుల కుప్పలు నెత్తి మీద ఉన్నాయి. దగ్గరగా 7 లక్షల కోట్లు అనేది లెక్కలు చెప్పేళ్ళు. అది శ్వేతపత్రంగా వీళ్ళు రిలీజ్ చేస్తే శ్వేతపత్రంగా కేటీఆర్ రిలీజ్ చేసిండు. కేసీఆర్ ఎక్కడ రాళ్ళు మోసిండు, ఎక్కడ రప్పలు కొట్టిండు, ఎక్కడ కట్టెలు మోసిండు, ఎక్కడ చెమట కార్చిండు అని శ్వేతపత్రం ఎట్లయితది? ప్రజల రక్తపు పత్రాల లోపల భూములను కొల్లగొట్టిన నాయకులకు భూముల గురించి మాట్లాడదాం. చాత అయితే కేటీఆర్ గాని హరీష్ గాని దమ్ము ధైర్యం ఏమైనా ఉన్నదంటే ఉండదు. శ్వేత పత్రాల గురించి కంటే దోపిడీ పత్రాల గురించి మాట్లాడదాం, దొంగల చరిత్రల గురించి మాట్లాడదాం, దగ్గరగా ఎకరాలు కొట్టేసిన వ్యక్తుల గురించి మాట్లాడదాం. ఇది ఏది మాట్లాడకుండా ఒక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినంత మాత్రాన ఈ ప్రిమేచ్యూర్ బేబీ లోపల ఇప్పుడే నడవాలి, ఇప్పుడే కలవాలి, ఇప్పుడే ఉరకాలి, ఇప్పుడే పెళ్లి చేయాలి, పెద్ద చేయాలంటే ఏదైనా పాసిబుల్ ఏనా? ఇది ఏది పాసిబుల్ కాదు. ఓకే సార్, తిరిగి నేను మీ దగ్గరకు వస్తాను. మనతో పాటు డాక్టర్ లింగం యాదవ్ గారు ఉన్నారు, టీపీసీసీ అధికార ప్రతినిధి. ఇప్పుడు విన్నారు కదా టీఆర్ఎస్ నాయకులు చెప్పేది, ఏం సమాధానం చెప్తారు? ముందుగా టీఆర్ఎస్ సోకాల్ బీఆర్ఎస్ నాయకు మిత్రుడు అర్థం చేసుకుంటే బాగుంటుంది. ప్రజాస్వామ్యంలో ఇది కాంగ్రెస్ పార్టీని అదే చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్లుగా అధికారంలో ఉండి ఏం చేసిందంటే మిత్రమా తెలుసుకో, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టింది, భారత రాజ్యాంగాన్ని కాపాడింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కనుక ఈ దేశంలో మీరు చూడండి, ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు పక్కనే ఉన్న ఎన్నో దేశాలకు స్వాతంత్రం వచ్చింది, థర్డ్ వరల్డ్ కంట్రీస్కు. మరి ఆ దేశాలలో ఇలా ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉంది, ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉంది? ఇలా భారత రాజ్యాంగాన్ని ఇలా చూస్తూనే ఉన్న ఇలా అధికారంలో ఉన్నటువంటి గతంలో మీరే సపోర్ట్ చేసి ఇదే బీజేపీకి సపోర్ట్ చేసిన ఈ బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఈ బీజేపీ ఎన్నిసార్లు రాజ్యాంగానికి మార్చడానికి కుట్రలు చేసింది? మరి ఈ రాజ్యాంగాన్ని మార్చకుండా కాపాడింది కాంగ్రెస్ పార్టీ కదా. ఇలా దేశంలో ఐఐటీలు, ఐఐఎంలు, యూనివర్సిటీలు, ఇలా ఇస్రో లాంటి ఇన్స్టిట్యూషన్లు పారిశ్రామిక రంగాలను అభివృద్ధి చేసింది, గ్రీన్ రెవల్యూషన్, ఎకనామిక్ రిఫార్మ్ తీసుకొచ్చింది ఎవరు మిత్రమా? కనీసం దాన్ని కూడా తెలుసుకుంటే నీకు అర్థమవుతుంది. ఎందుకంటే నువ్వు ఒక రాజనీతి శాస్త్ర విద్యార్థినిగా బహుశా నీకు అవన్నీ తెలుసు అనుకుంటా. ఎందుకంటే ఈ దేశం మల్టీ పార్లమెంటరీ పార్టీ సిస్టమ్, ఇక్కడ మల్టీ పార్టీ ఉంటుంది. మరి కాంగ్రెస్ పార్టీ మీ లెక్క ఇవాళ గెలిచిన ఎమ్మెల్యేలు కనుక నట్టనడి బజార్లో కొనుగోలు చేసుకుంటే ఈ దేశంలో టీఆర్ఎస్ పార్టీ లాంటివి ఉండేవే కాదు. ఇంకా మిత్రులు మాట్లాడుతున్నారు, మరి సమైక్య ఆంధ్రలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందనే కదా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇచ్చింది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలో ఉన్నా మరి గతంలో మీ నాయకుడు కూడా టీడీపీలో మంత్రిగా చేసిండు. ఇలా అంటే నేను ఏం చెప్తున్నా అంటే తెలంగాణలో ఎవరు అధికారంలో ఉన్నా కూడా ఉమ్మడి రాష్ట్రం వాళ్ళు పెత్తనం చెలాయించారు. దానికి వ్యతిరేకంగా తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం, ఇలా సెల్ఫ్ రూల్ కావాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. నువ్వు 9.5 ఏళ్లుగా ఏం చేసినావు చెప్పు మిత్రమా? నువ్వు అట్లా అది దాని గురించి వేగ్గా మాట్లాడుతున్నావు. ఇలా రైతు బంధు జమ అకౌంట్లు వేసినట్టున్నావు. 7,200 కోట్లు ఎక్కడ వేసిరు మిత్రమా? జమ చేసి రాసలే. అవన్నీ ఎలక్షన్లో స్టంటు, ఎలక్షన్ల కోసం డ్రామాలు ఆడిన తప్ప నిజంగా రైతు ఖాతాలో అమౌంట్ మీరు వేయలేదు. మీరు అసలు ఏం చేసిరు? 9 ఏళ్ళుగా ఇయ్యాల ప్రజలు అందుకే నిలదీస్తున్నారు కదా.
ఇలా మీకు బుద్ధి చెప్పినా కూడా మీరు ఇంకా మారకుండా ఏదో వేగ్గా కాంగ్రెస్ మీద అనడం తప్ప రైట్ ఓకే మనతో పాటు వేగ్ చేస్తే మాత్రం ఎవరు నమ్మరు. రైట్ మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు శ్రీవర్ధన్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. శ్రీవర్ధన్ రెడ్డి గారు నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్తే. రైట్ 30 రోజుల పాలన చూశారు కదా, బీజేపీ ఎట్లా స్పందిస్తుంది? సంతృప్తికరంగా ఉందా లేదా? చాలా తక్కువ సమయము, మొత్తము 60 నెలల సమయం ఉంటే కేవలం 1 నెల మాత్రమే ముగిసింది. అయినప్పటికీ కొన్ని ప్రశంసలు, కొన్ని పెదవిరుపులు కనిపిస్తా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. బీజేపీ ఎట్లా చూస్తుంది ఈ కాంగ్రెస్ పాలనను? ఇప్పుడు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు 6 గ్యారంటీలతో పాటు అనేక రకాలైన హామీలను ఇచ్చారు. ఒకటి, ఈ 6 గ్యారంటీలు డిసెంబర్ 9న మా ప్రభుత్వం వస్తుంది, మరి ఈ యొక్క 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పేసి మరి టీపీసీసీ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి గారు, ఆ రోజు సిఎల్పి లీడర్ గా బట్టి విక్రమార్క గారు ఇద్దరు సంతకాలు చేసి ఈ యొక్క కాంగ్రెస్ యొక్క మేనిఫెస్టోను ఇంటింటికి తీసుకుపోయారు. దాంతో పాటు టిఆర్ఎస్ పార్టీ, బిఆర్ఎస్ పార్టీ యొక్క అవినీతిని మరి వాటిపైన ఎంక్వైరీ చేస్తాం, ఆ యొక్క డబ్బును అంతా కూడా కక్కిస్తాం, ఈ యొక్క మొత్తం ప్రజల ముందు దోషులుగా నిలబెడతామని చెప్పేసి ఈ యొక్క హామీలను కూడా ఇవ్వడం జరిగింది. అదే విధంగా అనేక రకాల ఉద్యోగ, ఉపాధ్యాయ, అదే విధంగా నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు. అయితే ఈ నెల రోజుల్లో ఏదైతే జరిగిన 6 గ్యారెంటీలకు సంబంధించిన అంశాల్లో ఇలా ప్రభుత్వం 2 అమలు చేశాము మేము, ఇంకా మిగతా దానికి మాకు సమయం ఉంది అని చెప్పి చెప్తా ఉంది. అయితే మేము మిగతా గ్యారెంటీల గురించి మేము డిస్కషన్ చేయట్లేదు. ఇలా అందరితో అప్లికేషన్స్ తీసుకున్నారు, 1,25,000 మంది లబ్ధిదారులు ఈ రోజు అప్లై చేసుకున్నారు. ఈ యొక్క అంశాలన్నీ కూడా ఉన్నాయి. అయితే దీంట్లో మనం ప్రధానంగా చూడాల్సింది 2 ఏదైతే అమలు చేశారో గ్యారంటీలు, ఒకటి ఆర్టీసీకి సంబంధించి మహిళలకు ఉచిత ప్రయాణం. సో దాంట్లో ఆర్టీసీ ఏదైతే ఉందో అంటే ఉన్న వ్యవస్థలో ఎక్కడ కూడా ఆర్థికమైన బర్డన్ అనేది ప్రభుత్వం మోయడంకుండా సో ఆర్టీసీలో ఉచితమైన ప్రయాణాన్ని కల్పించారు. ఒకటి. 2, ఈ రోజు 10 లక్షల వరకు బీమాను పెంచామని చెప్పారు. సో దాంట్లో ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 5 లక్షల వరకు ఆయుష్మాన్ భారత్ కి సంబంధించినటువంటి బీమా ఉంది. సో దాని తర్వాత మిగిలింది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం భరించేటువంటి ఒక పథకాన్ని రేవంత్ రెడ్డి గారు మాత్రం అడాప్షన్ చేసుకున్నదైతే ఇది వాస్తవము. ఎందుకంటే గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా రోజులు ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ ను దేశవ్యాప్తంగా మరి ప్రవేశపెడితే ఇక్కడ ఆ యొక్క ఆయుష్మాన్ భారత్ ను కల్పించకపోవడం కాకుండా వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆరోగ్యశ్రీని కూడా అమలు చేయక అనేక మంది పేదవాళ్ళు ఇబ్బంది పడ్డారు. అయితే ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి అంశం ఏదైతే ఉందో ఈ యొక్క దీంట్లో ఒకటి ఏంటంటే ఈ ప్రభుత్వం ఇంకా స్పష్టంగా ఈ యొక్క 10 లక్షల రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ అయితే ఉందో ఒక స్పష్టమైనటువంటి గైడ్లైన్స్ ఇవ్వని కారణంగా పేదవాళ్ళు ఇప్పటికి కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే మొన్ననే ఈ మధ్యలో మా షాద్నగర్ నియోజకవర్గానికి సంబంధించి ఒక పేద దళిత వ్యక్తికి యాక్సిడెంట్ జరిగితే సో దానికి చేయాల్సిన సర్జరీలో 2 టైప్స్ ఆఫ్ సర్జరీలు ఉన్నాయి, కొన్ని ఆరోగ్యశ్రీకి వస్తున్నాయి, మిగతావి రావు అని చెప్పి మళ్ళీ మెలకబెట్టడం కారణంగా సో వాళ్ళు ఈ రోజు పేదవాళ్ళు 3 లక్షల రూపాయలు కట్టి చేయాలంటే చాలా భారమైనటువంటి పరిస్థితి ఉంది. మరి దాన్ని ప్రభుత్వం దృష్టిలోకి తీసుకొని పోయి ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పెద్దలు మన దీంట్లో ఉన్నారు మిత్రుడు, సో దాన్ని తీసుకొని పోయి ఇంకా పేదవానికి మీరు ఏదైతే ఇవ్వాలని చెప్పేసి ఒక నిజంగా కూడా చిత్తశుద్ధితో ఏదైతే మీ ప్రభుత్వం పనిచేయాలనుకుంటుందో ఈ ప్రభుత్వం సో దాన్ని చేయాలనేది ఒక అంశం. రెండవది ఇవాళ మేజర్ గా మనం అందరం కూడా డిస్కషన్ చేయాల్సిన అంశం ఏంటంటే రైతులకు సంబంధించి రైతు బీమా, రైతులకు సంబంధించిన ఏదైతే ఉందో అంటే రైతు సహాయం పెట్టుబడికి సంబంధించిన రైతు బంధు విషయంలో మరి రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం మేము వేస్తామని చెప్పినప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో కేవలం 10,000 రూపాయలు వస్తాయి, మా ప్రభుత్వం వస్తే 4 రోజులు ఆగండి, మేము దానికి సంబంధించి 7,500 అంటే 15,000 రూపాయలు వేస్తామని చెప్పారు. అది మళ్ళీ సమీక్షించిన తర్వాత పాత పద్ధతి ప్రకారం వేయాలని చెప్పారు. మరి పాత పద్ధతి ప్రకారం వేయాలంటే ఈ రోజు మరి 9వ తారీఖు అయిపోయింది. వాళ్ళు వాస్తవంగా రైతులకు ఇస్తున్నటువంటి అదనమైనటువంటి 500 రూపాయల బోనస్ ఇలా వరి పండించినటువంటి ధాన్యం అంతా కూడా కళ్ళాలకు వచ్చినాయి, ఇలా అమ్ముకుంటున్నారు రైతులు. సో అదనమైన 500 రూపాయలు పొందలేకపోతున్నారు. అదే విధంగా ఇప్పుడు ఈ యొక్క సీజన్ ప్రారంభమైంది, మరి ఎకరాకు వస్తున్నటువంటి రైతులకు వస్తున్నటువంటి రైతు బంధు ఇవ్వకపోవడం అనేది ఇలా ప్రధానమైనటువంటి ఒక చర్చ. సరే మిగతా ఇండ్ల విషయంలో ఏదైతే ఉందో ఇండ్లు కావచ్చు, అదే విధంగా అభయస్థంలో 2,000 నుంచి 4,000కి ఇస్తున్నటువంటి డేటా అయితే ఆల్రెడీ ఉంది, వాళ్ళని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ప్రభుత్వానికి ఎక్కడ అడ్డంకులు అయితే లేవు. సో ఇలా గృహల మహాలక్ష్మి
2,500 ఇచ్చేటువంటి పథకం ఏదైతుందో సరే మీరు దాని డేటా తీసుకొని అప్లికేషన్ తీసుకొని చేయడం కోసం కొంత ప్రాసెస్ అయింది అనుకుంటే మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ మిగతా ఈ యొక్క రైతు బంధు విషయంలో మరి ఈ ప్రభుత్వం అయితే సక్సెస్ కాలేనటువంటి అంశం. అయితే మరి మేము 100 రోజుల్లో చేస్తాము, అప్పుడే మా ప్రభుత్వాన్ని మీద ఈ విధంగా ఎదురుదాడి చేయడం ఏంటి అని ఒకవేళ ప్రభుత్వం నుంచి కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు అనొచ్చు. కానీ ప్రజలకు మీరు పదే చెప్పారు డిసెంబర్ 9వ తారీఖు తర్వాత మరి మార్పు వస్తుంది, మాకు అందరికి కూడా ఇవన్నీ వస్తాయని చెప్పేసి ఇలా ప్రజలు ఎదురు చూస్తున్న సందర్భం. సో ఇలా ఓవరాల్ గా ప్రభుత్వం తాను ఏదైతే చెప్పుకున్నటువంటి హామీలు ఏదైతే ఉందో, ఇలా 2 హామీలు ప్రభుత్వానికి ఎలాంటి బర్డన్స్ లేనటువంటి హామీలను మేము అమలు చేశామన్నారు. మరి ఏదైతే ప్రభుత్వం నుంచి భరించాల్సినటువంటి రైతు బంధు విషయంలో ఇప్పటికీ తాత్సార్యం చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ నెల రోజుల్లో గత ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే లెక్కలు ఉన్నావో, అప్పులున్నావో వాటిని ప్రజల ముందు ఉంచి తాను ఇచ్చినటువంటి హామీల నుంచి పక్కకు తప్పించుకోవాలని చూస్తున్నారు అనేది ఇలా ప్రజల్లో ఉన్నట్టు ఒక చర్చ. ఇది చర్చ జరుగుతా ఉంది. సో ఇలా ప్రజలు ఏమనుకుంటున్నారంటే అప్పులున్నామని చెప్పేసి ప్రతిపక్షాలుగా మేము అందరం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద అటాక్ చేశాం, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద మేము అవన్నీ వాస్తవాల విషయాలు చెప్పాం. సో కాంగ్రెస్ పార్టీ అదనంగా ఏం చెప్పింది, ఈ యొక్క హామీలు ఇస్తామని చెప్పేసి గ్యారంటీలు ఇస్తామని చెప్పింది. కాబట్టి ఇలా ప్రజలు అయితే చూస్తున్నటువంటి అంశం ఇది ఒకటి. రెండోది యాజ్ ఎ రేవంత్ రెడ్డి గారు సీఎం గా, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వాస్తవంగా చెప్పాలంటే ఈజ్ నాట్ బార్న్ అండ్ బాటమ్ కాంగ్రెస్ పార్టీ. సో ఇలా రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా తాను ఈ రోజు ఒక బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒక బలమైనటువంటి వాణిని వినిపించాలని చెప్పేసి కావచ్చు, ప్రజలు ఇలా ఒక నాయకుని రూపంలో ఇలా కాంగ్రెస్ పార్టీ మరి వారిని పిసిసి ప్రెసిడెంట్ గా వారిని చూసి ఇలా అధికారం అయితే ప్రజలు ఇచ్చింది అనేది ఇలా ఒక చర్చ. సో ఈ నెల రోజుల్లో వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారి యొక్క ఇమేజ్ లో ఆయన వ్యక్తిగతమైన ఇమేజ్ అయితే పెంచుకోగలిగాడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ భిన్నంగా, ఎందుకంటే ఒక కాంగ్రెస్ నేపథ్యం లేనటువంటి వ్యక్తి ఇలా పనిచేస్తున్న సందర్భంలో ఈ నెల రోజుల్లో ఎక్కడ కూడా తన యొక్క అంటే ఈ యొక్క ముఖ్యమంత్రిత్వానికి ఎక్కడ మరి ఒక భిన్నమైన స్వరాలు వినిపించినటువంటి పరిస్థితి అయితే లేవు. ఆయన వ్యక్తిగతంగా ఆయన ఇమేజ్ లో సక్సెస్ కావచ్చు, కానీ యాజ్ ఎ కాంగ్రెస్ పార్టీగా ప్రజలకు ఇచ్చినటువంటి ప్రభుత్వంగా ఈ రోజు ఈ నెల రోజుల యొక్క పాలనలో మరి అంటే వైఫల్యం చెందింది, కానీ మనం ఈ రోజు చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ సార్. మనతో పాటు డాక్టర్ రాజనాయక్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి. రాజనాయక్ గారు, అంటే మీరు కానీ కాంగ్రెస్ కానీ మీరు గత 9.5 సంవత్సరాల పాలన ఉన్నప్పుడు ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారి ప్రెస్ కాన్ఫరెన్స్లో కానీ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ విధ్వంసం అయిపోయింది, దాన్ని పునర్నిర్మించడానికే మాకు సమయం పట్టింది అని మీరు చెప్పేవారు. ఇప్పుడు అదే గళాన్ని వైఖరిని కాంగ్రెస్ అవలంబిస్తూ ఉంది. పరస్పరం మీరు ఈ రకంగా విమర్శించుకుంటూ పోతే మరి ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది? నేనేమంటున్నానంటే, నేను విమర్శించలేదు, వాళ్ళు చేసిన పనిని కూడా నేను వాళ్ళకు ప్రశంసించాను. వాళ్ళకు ఒకవేళ అర్థమైతే అర్థమైనంత వాళ్ళకు ఉంటుంది. నేనేమన్నా అంటే బస్సు మహిళలకు కూడా చేసిర్రు మంచిది అనేది ప్రశంసించిన. నేను ఒకటే సూటిగా ప్రశ్నించిన. నేను ప్రశ్నించినటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఎవరు చెప్పలేదు. నేనేమన్నా అంటే రాష్ట్ర ఖజానాలో లేకపోతే రాష్ట్ర ఖజానాకు సంబంధించినటువంటి ఆర్థిక ముఖ్య కార్యదర్శి అయినటువంటి రామకృష్ణారావు గారికి అడిగితే చెప్తారు, ఎలక్షన్ కంటే ముందు ఎలక్షన్ సమయంలో రాష్ట్ర ఖజానా నుండి 7,200 కోట్ల రూపాయలు మన రైతు బంధు కింద వేస్తామన్న డబ్బు ఎటు పోయింది, దీనిపైన సమాధానం చెప్పమంటే చెప్పరు. నేను ఎందుకంటే దానిపైన రైట్ టు ఇన్ఫర్మేషన్ అడిగినా ఈ రోజు రేపు దానికి సమాధానం వస్తా ఉంది. నేనేమంటున్నానంటే ఈ డబ్బులు మీరు ఎవరి జేబులో వేసిరు, రైతు అకౌంట్ లో కాకుండా ఎవరి జేబులో వేసి కనీసం చెప్పుకునే దమ్ము కూడా లేదు. నేనేమంటున్నానంటే మీరు ఒకవేళ చేతకాని మాటలు మాట్లాడింది మీరు ఎట్లా మాట్లాడారు? ఇప్పుడు ఏమంటున్నారంటే మేము అవి చేసినాం ఇవి చేసినాం, ఇంకా ఆ పిసిసి ధోరణిలో లేకపోతే ఇంకా ప్రతిపక్ష ధోరణిలో మాట్లాడతారు. కానీ ఈ 100 మేము ఇచ్చినటువంటి 420 హామీలను ఈ రకంగా చేయబోతున్నామని తెలంగాణ ప్రజలకు సంజాయిషి ఇచ్చుకునే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు. ఎస్, ప్రజల పక్షాన ప్రతిపక్ష పాత్ర మాకు ఇచ్చిరు కాబట్టి ప్రజల పక్షాన మేము ప్రశ్నిస్తాం, బరాబర్ ప్రశ్నిస్తాం. ఏమైంది, తెలంగాణ ఎటువైపు పోతుంది, తెలంగాణ ఎవరి పాలైంది తెలంగాణ అని మేము ప్రశ్నిస్తాం. ఎందుకంటే మీరు చెప్పిర్రు అసలు సెక్రటరియట్ ఎందుకు, అసలు సెక్రటరియట్ మేము బీసీ హాస్టల్లో లేకపోతే ఏదో ఒకటి చేస్తాం, మేము దాంట్లో పాలన సాగించాము అని చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు పాలన దాని నుంచి సాగిస్తున్నారు? ఇదే రేవంత్ రెడ్డి గారికి మేము ప్రశ్నించలే ఇంకా. ఎందుకంటే దానికి ఒక హాస్పిటల్ చేస్తామన్నారు, దానికి హాస్పిటల్ చేయమంటున్నాం. ప్రగతి భవన్ ని కూడా మేము
బంగారు బాత్రూమ్లతోటి కట్టుకొని ఉన్నాయి, బంగారు బాత్రూమ్లు ఉన్నాయి దాంట్లో, అసలు చూడరు అని చెప్పారు. అదే ప్రగతి భవన్ లో ఇప్పుడు గౌరవ పెద్దలు డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క గారికి ఇచ్చినాం. మరి ఎన్ని బంగారు బాత్రూమ్లు ఉన్నాయో మరి అక్కడ నుంచి చెప్పాలి. అంటే ప్రజలను మభ్యపెట్టి మాయ చేసే మాటలు మాట్లాడినటువంటి వాళ్ళు ప్రజాక్షేత్రంలో నిజాలు మాట్లాడే దమ్ము కూడా ఉండాలని చెప్తున్నాను నేను. ఎస్, చేసినటువంటి ప్రతిదీ చెప్పుకున్నాం. ఈ రోజు భారతదేశంలోనే అత్యధికంగా ఫ్లోరోసిస్ ఉన్నటువంటి నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ వాటర్ ను నిర్మూలించినాము. ఇది కేంద్రం, మా ప్రభుత్వం లేకున్నా భారతీయ జనతా పార్టీ ఏదైతే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఆ పార్టీ, ఆ ప్రభుత్వము మాకు ప్రశంసించడమే కాకుండా అవార్డులు రివార్డులు ఇచ్చింది. నేను అదే మాట చెప్తున్నాను. నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ మీరు ఇచ్చినటువంటి మాటలకు మీరు కట్టుబడి ఉన్నారా? పోనీ 100 రోజుల్లో మేము ఈ రకంగా చేస్తామని ఎందుకు ప్రజలకు చెప్పట్లేదు? నేనేమంటున్నా, నిన్న ఒకరు ఆ ప్రజాపాలనకు సంబంధించినటువంటి దరఖాస్తులు ఒకరేమో హోటల్లో తీసుకోపోతున్నారు, ఒకరు లాడ్జీలో తీసుకోపోతున్నారు, బైక్ మీద తీసుకోపోయి రోడ్ల మీద పుట్నాలు చల్లినట్టు చల్లుకుంటా పోతున్నారు. ఇంకొకరు ఏమో ఒకరి ఇంట్లో కాంగ్రెస్ నాయకుల ఇంట్లో దర్శనం ఇస్తున్నాయి. మరి కోటి 5 లక్షల మంది ఇప్పుడు మిమ్మల్ని అప్లై చేసుకున్నారు. దీనికి సంబంధించి ఇగో మాకు ఇన్ని వచ్చినాయి, మేము ఇంతవరకు చేయగలుగుతాం, ఇవి ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి ఈ రేషన్ కార్డులకు లేనటువంటి ఇబ్బంది గతంలో ఉన్నటువంటి రేషన్ కార్డులకు ఇచ్చేది ఉండే మీకు ఎవరు ఆపుతున్నారు? ఏ పార్టీ ఆపింది? ఇంకా మనము కాంగ్రెస్ నాయకుల లాగా మనం ఇప్పుడు ఏదో వేరే రకంగా ఇంకా ప్రభుత్వం మేము లేను, మాకు ప్రజలు మీరు మంచిగా చేయలేదు అని పక్కన జరిపారు. మరి మీరు ఏ రకంగా మంచిగా చేస్తారు? లేకపోతే రాష్ట్ర ఖజానాను మీరు గతంలో కాకు చెప్పినటువంటి రిపోర్ట్సే కాకు చెప్పింది, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ చెప్పినాయి. మీరు అసెంబ్లీలో మీ కాంగ్రెస్ ఎల్పీ లీడర్ బట్టి విక్రమార్క గారు కూడా ఉండి చెప్పినవే. కొత్తగా మీరేదో కొండను దోవి ఎలకని కాదు తొండను కూడా పట్టలేదు. మీరు ఏం చేయలేదు. ఏదో ఊరికే జ్యుడిషియరీ కస్టడీ చేస్తాం వేసుకోమని మేమే ఇప్పుడు కూడా ఏమడుగుతున్నానంటే స్ట్రేట్ అవే నా ప్రశ్నకు సమాధానం సూటిగా చెప్పమని చెప్తున్నా. ప్రజలకు ఈ 100 రోజులలో ఏ రకంగా చేయగలుగుతారు? దానికి నియమ నిబంధనలు ఏంటి? మీరు 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీని పెంచినామని చెప్పిర్రు. ఏ రోగాలను ఇంక్లూడ్ చేసిర్రు, ఏ రోగాలను తీసేసిర్రు, ఎంతవరకు ఎవరెవరిని దాంట్లో గైడ్ లైన్స్ ఎవరెవరిని ఇది చేస్తున్నారు? ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకున్న 1,05 లక్షల మంది కూడా మీరు ఏదైనా ఇచ్చినటువంటి రసీదు ఏదైతే ఉందో అది తీసుకొని పోవచ్చా? లేకపోతే మీరు ఇచ్చినటువంటివి ఏమీ లేవు, పాత రేషన్ కార్డులో ఉన్నటువంటి వాళ్ళకే ఇస్తామని చెప్తున్నారా? రైతు బంధు కూడా మీరు మార్చి వేస్తామని చెప్పిర్రు. లేదు, మా వల్ల మార్చనికే చేత కాదు, మేము టీపీసీసీలో వేసినటువంటి కమిటీ వేస్ట్, మేము కూడా ఏదో ఊరికే మాటలు చెప్పినాం, కేసీఆర్ గారు పెట్టినటువంటి అకౌంట్ ఇస్తామని చెప్తారా? మీరు అది చెప్పమంటున్నాం ప్రజల సూటిగా. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ తాటికేల జయరాం గారు ఉన్నారు. సార్ జయరాం గారు, ఇప్పుడు మొత్తం ఈ డిబేట్ చూశారు కదా. కాంగ్రెస్ ఏమో చేసిన 2 పథకాల గురించి గొప్పగా చెప్పుకుంటుంది. బీజేపీ అయితే సరే అనుకున్న స్థాయిలో ప్రభుత్వము హామీలు నెరవేర్చలేకపోయింది, కానీ ప్రభుత్వ శైలి రేవంత్ వ్యవహార శైలి మాత్రం సంతృప్తికరంగానే ఉందన్నట్టుగా బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. ఏంటి సార్ మీ రీడింగ్ ఏంటి, మీ అండర్స్టాండింగ్ ఏంటి? సో ప్రభుత్వము రేవంత్ రెడ్డి ఇక్కడ 2 వేరు కాదు. ప్రభుత్వంలో ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు. సో ప్రభుత్వము సక్సెస్ఫుల్ గా నడుస్తుందంటే రేవంత్ రెడ్డి సక్సెస్ఫుల్ గా పనిచేస్తున్నట్టు లెక్క. రేవంత్ రెడ్డి సక్సెస్ఫుల్ గా పనిచేస్తున్నట్టే ప్రభుత్వము సక్సెస్ఫుల్ గా పనిచేస్తుంది అన్నట్టుగానే లెక్క. కానీ ప్రజలకు కావలసినవి అందిస్తున్నారా అంటే టైం డిఫరెంట్ గా తీసుకుంటుంది. ఇక్కడ అంశాల లోపల నేను ఇంతకుముందు కూడా అదే విషయాన్ని చెప్పేశాను, ఇప్పుడు కూడా ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే ప్రభుత్వంలో ఉన్న 6 గ్యారంటీలు, ప్రభుత్వం ప్రామిస్ చేసిన 6 గ్యారంటీలతోని ప్రజల్లోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంగా ఉంది కాబట్టి 6 గ్యారంటీలు ఇవ్వడానికి టైం డెఫినెట్ గా తీసుకుంటుంది. ఆ టైము ఈ 90 రోజులలో టైం పీరియడ్ పెట్టేసింది. కానీ ఇది ఒక అంశం, ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి లోపల ఉన్న ఒక తనకుండే ఉత్సాహం కావచ్చు, లేకపోతే పాలన పట్ల తనకుండే ఏమీ తెలియదు అనుకున్న విధానం కావచ్చు, అది పటాపంచలు అయిపోయింది. రేవంత్ రెడ్డి రెగ్యులర్గా చర్చలు పెట్టడం, సమావేశాలు పెట్టడం, రివ్యూ మీటింగ్లు పెట్టడం, దాంతోపాటు పార్టీలో ఉన్న ముఖ్య నాయకులకు రెస్పెక్ట్ ఇవ్వడం, సీనియర్ నాయకులకు రెస్పెక్ట్ ఇచ్చేసి వాళ్ళతో పనులు చేయించడం, వాళ్ళకు అధికారంగా వాళ్ళకు ఒక దాంట్లో ఇంటర్ఫియర్ కాకుండా పూర్తి స్థాయిలో వాళ్ళని కేంద్రీకరించి విధంగా పనిచేసే విధంగా ప్రోత్సహిస్తున్నారు. అవును, ఏ రాజకీయ పార్టీ అయినా ఎవరైనా ఆ విధంగా చేయాలని కోరుకుంటాం, చేయాలి కూడా. అవును, అలా దాంట్లో వేరే డౌట్ ఏం లేదు. అదే సార్, అంటే ఒక మాట అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే కొంతమంది చెప్తున్న అభిప్రాయం ఏంటంటే
ఇప్పుడు ఎట్లా ఉందంటే కలెక్టివ్ డిసిషన్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ అన్నట్టుగా ప్రభుత్వం నిర్ణయాలు ఉన్నాయి, పరిపాలన సాగుతోంది. అయితే గత ప్రభుత్వం మాత్రం ఇండివిజువల్ డిసిషన్స్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అన్నట్టుగా వ్యవహరించింది, అదే తేడా అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అదే చెప్పాల్సుకుంటున్నా. ఇక్కడ ఏంటంటే ఏ అంశాన్ని అయితే ఉందో అక్కడ మీకు ఆ రివ్యూస్ మీటింగ్స్ లోపల మీరు మనకు అందరూ కనిపిస్తూ ఉంటారు. ఆ రివ్యూస్ మీటింగ్ లో కనిపించిన తర్వాత ఒక మెడికల్ కావచ్చు, లేకపోతే మున్సిపల్ శాఖ కావచ్చు, పంచాయతీ రాజ్ కావచ్చు, నీటిపారుదల శాఖ కావచ్చు, ఇలా అనేక శాఖలు తీసుకుంటే వాళ్ళు ఇండివిజువల్ గా చేసే పని లోపల ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు మనకు కనిపించవు. అంటే అక్కడ వాళ్ళ డెసిషన్ తీసుకుని వాళ్ళు దానిపైన పరిశీలన చేసుకొని అక్కడ ప్రజల గురించి మాట్లాడే విధానం కానీ దాన్ని రెస్పెక్టివ్ వేలో ప్రజెంటేషన్ అనేది చాలా క్లియర్ జరుగుతుంది. అంటే ఇక్కడ ఆగమాగం చేసే విధంగా, ఆగమైపోయే విధంగా ఇక్కడ మనకు కనిపించదు. కానీ లాస్ట్గా మనం చూసిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరుగుతున్న విషయాలు ఏంటంటే, ఒక దాన్ని డెసిషన్ తీసుకోవాలంటే అది కేటీఆర్ అన్న తీసుకోవాలి, హరీష్ రావు తీసుకోవాలి, వీళ్ళిద్దరు పోవాలి, కేసీఆర్ గారి దగ్గర కూర్చోవాలి, కేసీఆర్ గారికి విన్నవించాలి. అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో మనకు తెలియని విషయాలు. ఇది మనం అందరం చూసాం. అంటే ఒక బందీఖాన లోపల జరుగుతున్న విషయాన్ని ఈ రోజు ప్రజల మధ్య లోపల ఫ్రీడంగా తిరుగుతున్నట్టు ప్రజలు చెప్పుకుంటున్నారు. ఈరోజు మనం చెప్పింది కాదు. ఈరోజు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఈ మాటకి. ప్రజల నుంచి అన్న మాట కాకుండా మీకు ప్రాక్టికల్ గా మనం అందస్తుంది. ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ లో, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ లో ఎవరి దగ్గర సెల్ ఫోన్లు పెట్టేసి ఫోటోలు తీయటం లేదు. నెంబర్ 1. ఈ రోజు సందులలో గొంతులలో దాక్కొని పోలీసులు ఫోటోలు తీయటం లేదు. నెంబర్ 2, హైవేలలో చెట్ల మధ్యలో కూర్చొని వీడియో కెమెరాలు పెట్టుకోలేదు. నెంబర్ 3, ఈ రోజు డబ్బుల కోసము జనాన్ని పీడించటం లేదు. అక్కడి నుంచి జనాలకు ఫ్రీడమ్ వచ్చేసింది. అది నేను కోరుకున్నది, అది నేను డిమాండ్ చేసింది, అది నేను ప్రశ్నించింది. నెక్స్ట్ ఇంకొక అంశం. ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ లోపల నేను ఒక మెడికల్ డాక్టర్ గా గవర్నమెంట్ హాస్పిటల్ లోపల ఏ డిఫిషియన్సీ ఉందో ఆ డిఫిషియన్సీని నేను ఆల్మోస్ట్ అందరు సూపరింటెండెంట్స్ చెప్పాను. ఇక్కడ ఉండేది బానిసల్లాగా బతకడం కాదు, ప్రజలకు కావాల్సింది మీరు ప్రజల పక్షాన ఉండి మాట్లాడండి. ప్రభుత్వానికి కావాల్సింది మీరు రిక్వెస్ట్ పెట్టండి, రిక్వెస్ట్ రాయండి, దాన్ని అథెంటికేటెడ్ గా ఉండండి, దాన్ని ప్రభుత్వం దృష్టికి నేను తీసుకెళ్తానని చెప్పాను. ఓకే. ఈ రోజు బహిరంగంగా ఈ రోజు డాక్టర్లు మాకు ఇది కావాలి హాస్పిటల్ అన్నారు. కానీ ఈ రోజు సిద్దిపేటలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్కు మెడికల్ రిప్రజెంటేటివ్ పోవాలంటే ఆ పర్మిషన్ ఎక్కడ తీసుకోవాలంటే హరీష్ రావు దగ్గర తీసుకోవాలి. అంటే హరీష్ రావు పాలన లోపల ఈ గత 9 సంవత్సరాలుగా సిద్దిపేట మెడికల్ కాలేజీలో ఒక CME జరగలేదు, ఒక రిప్రజెంటేటివ్ రాలేదు, ఒక మెడికల్ రిప్ పోలేదు, ఒక స్టడీ మెటీరియల్ లేదు. ఇది హెల్త్ మినిస్టర్ కాన్స్టెన్సీ అంట. అంటే ఎంత మూర్ఖత్వము, ఎంత రాక్షసత్వము, ఎంత దిగజారినతనం. అంటే నువ్వు పంపించే మందులు మాత్రమే వాడాలి, నువ్వు చెప్పే మెడికల్ షాప్లకే పోవాలి, నువ్వు దొరికించే ఉండాలి. ఈరోజు సిద్దిపేట, కరీంనగర్ జిల్లాలో ఒక మెడికల్ మాఫియా వలయంలో చిక్కుకున్నాయని చెప్పుకుందామా? అంటే ఈరోజు నువ్వు ఎవరిని సూచిస్తున్నావు? చలో నీకు నిజంగా కనుక హరీష్ రావుకు దమ్మున్నట్టు అయితే ఎన్ని CMEలు జరిగినవి? 2014కు ఎన్ని వందల CMEలు జరిగినాయి? ఆ లెక్క పెడదామా? 0. గవర్నమెంట్ హాస్పిటల్కు మెడికల్ రిప్రజెంటేటివ్ పోవడంటే ఈ రోజు వరకు కూడా. ఓకే. అంటే ఈ రోజు మనం ఏం మాట్లాడుతున్నాం అసలు? అంటే నేను ప్రజల పక్షాన ప్రభుత్వ స్కూల్ లోపల ఒకప్పుడు 2014లో 60,000 రూపాయలు ఇంక్లూడింగ్ లాడ్జింగ్, బోర్డింగ్, హాస్టల్ వసతి అన్ని కలిపితే 60,000 రూపాయలు. ఈ రోజు కార్పొరేటివ్ స్కూల్ లోపల 3 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు సంవత్సరానికి. ఓకే. ఇంత ధనాన్ని సేకరించేసి ఈ కార్పొరేటివ్ స్కూల్ వెనకాల ఎవడున్నాడు అనే దాన్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ పేరు వినిపించేది హరీష్ రావు పేరు. రైట్ సార్. అంటే ఈ రోజు ఇంత బహిరంగంగా ప్రజలకు తెలిసినా కూడా ఓకే ఈ కార్పొరేటివ్ స్కూళ్ళని ఇంకా మీరు పెట్టేసి KG నుంచి PG ఉచిత విద్యను మంట కల్పించేశారు. ఎవరికి దూరం చేశారంటే నా SC సోదరులకు, నా ST సోదరులకు, నా BC బిడ్డలకు, వీళ్ళకు, నెక్స్ట్ వచ్చేసి మైనారిటీ ఈ బిడ్డలకు, నిరుపేద కుటుంబాలలో ఉన్న కులంలో ఉన్న బిడ్డలు కూడా నిరుపేదలు ఉన్నారు, బ్రాహ్మణ్స్ లో ఉన్నారు, రెడ్డిస్ లో ఉన్నారు, తమ్మాస్ లో ఉన్నారు, అనేక కులాల లోపల నిరుపేదల.
ఆ నిరుపేదల కోసము ఈరోజు విద్యను వైద్యాన్ని ఎక్కడ నువ్వు చేసినావంటే నమ్మకానికి బదులుకుంటే అమ్మకానికి ఈ రోజు మనం ఏం మాట్లాడుకుందాం. రైట్, ఓకే సార్, రైట్. మనతో పాటు లింగం యాదవ్ గారు, ఇప్పుడు పాయింట్ టు పాయింట్ రాజకీయాలు విమర్శలు ప్రజలకు పెద్దగా అవసరం లేదు. రాజు నాయక్ గారు అడిగిన 2-3 ప్రశ్నలు ఉన్నాయి కదా, ఏంటి మీ సమాధానాలు? అదే చెప్తున్నా, మిత్రుడు లేనట్టుండు బహుశా ఆడే సమాధానం వినే ఓపిక కూడా వాళ్ళకు వాళ్ళు ఉంటే బాగుండేది. ఇలా మిత్రుడు చెప్తున్నా, నేను అదే ఇవాళ 420 అసలు 420 ఎవరండి? దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తాని చేయనందుకు 420 బీఆర్ఎస్ నాయక్ కేసీఆర్ కేటీఆర్ మీద పెట్టాలా? లేదా దళితులకు 3 ఎకరాలు ఇస్తాను ఇయ్యనందుకు 420 పెట్టాలా? అదే విధంగా ఇవాళ ఇంటికో ఉద్యోగం ఇస్తున్నాడు మరి ఉద్యోగం ఇవ్వనందుక, డబుల్ బెడ్రూమ్ ఇయ్యనందుక, ఎస్సీ ఎస్టీలకు అదేవిధంగా మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తుందిక. అంటే దీని మీద ఈ 2 దఫాలుగా అధికారం ఇచ్చిన హామీలను అమలు చేయనటువంటి కేసీఆర్ కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు మీద 420 కేసు పెట్టా. ఇవాళ వాళ్ళు ఏదో ఉట్టిగా వేగ్గా మాట్లాడుతున్నారు తప్ప కనీసం వాళ్ళు ఏమి చేసిరో ఒకటైనా అయ్యాలి అల్లుడు వస్తే ఏడబడుకుంటాం అనుకుని చెప్పు. మరి ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారండి? ఏ తెలంగాణలో ఏ విలేజ్లో అన్నా ఇలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందినే? ఇలా విద్యను ఇప్పుడే చెప్పినట్టు ఇలా తెలంగాణలో విద్యని దాదాపు మార్జినల్ సెక్షన్ ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు దూరం చేసిరండి. ఇలా కార్పొరేట్ యూనివర్సిటీలు ప్రైవేట్ యూనివర్సిటీలు తెచ్చింది ఎవరండి? ప్రభుత్వ యూనివర్సిటీలు నిర్వీర్యం చేసిరు కదా. ఇలా వెళ్దాం ఉస్మాన్ యూనివర్సిటీకి, బహుశా మిత్రుడు లేడు, మరి ఆ మిత్రుడే ఎక్కడ చదువుకుంటూ అదే యూనివర్సిటీ కనీసం వీసీలు లేకుండా కొన్ని సంవత్సరాలు వెయిట్ చేసి ఇప్పటి వరకు తెలంగాణలో ఏ యూనివర్సిటీ కూడా రిక్రూట్మెంట్ జరగలే, అసలు డిఎస్సి వేయలే. అంటే వేసిన పేపర్లు కానీ గ్రూప్ 1 2 సార్లు లీకేజ్ చేసిరు. వీళ్ళ మీద ఎన్ని 420 పెట్టాలండి? ఈ విధంగా 420 పెట్టుకుంటే ఒక టీఎస్పీఎస్ పేస్ మీదనే దాదాపు మొత్తం 14 పేపర్ లీకేజ్ అయింది. ఒక్కొక్క కేసు పెట్టుకున్నా కూడా వీళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టాలండి? అంటే వీళ్ళు ఇవాళ మాట్లాడేది వీళ్ళు ఎంతసేపు ఏదో ఇవాళ అధికారంలో ప్రజలు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పినా కూడా ఇంకా ఈ బీఆర్ఎస్ నాయకులకు ఇంకా అధికారం మదం దిగలేదు. వాళ్ళు ఏదో ఇంకా మేమే అధికారంలో ఉన్నాం అనే భ్రమతో మాట్లాడుతున్నారు. ఇట్లాంటివి చేస్తేనే తెలంగాణ ప్రజలు అదే చెప్తున్నా, దేన్నైనా సహిస్తారు తప్ప స్వేచ్ఛని అరిస్తే సహించరు. ఇలా తెలంగాణ ప్రజలు చాలా స్వేచ్ఛగా ఉన్నారు. ఇలా హెల్త్ గురించి మాట్లాడుతున్నారు. ఇలా ఏ ప్రభుత్వ హాస్పిటల్ ఎక్కడైనా ఉన్నాయండి? ఎంత నిర్వీర్యమైంది. కనీసం ఎవరైనా ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి ఇలా వైద్యం చేసుకునేది ఉండే గతంలో? ఇవాళ మేము రాగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 10 లక్షలతో ఇలా ఆరోగ్యశ్రీ పెట్టాం. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెట్టాం, మళ్ళా దాన్ని ఇలా 10 లక్షలకు పెంచేసాం. అంటే వీళ్ళు ఎంతసేపు భావోద్వాలతో రాజకీయాలు చేయడమే. నేను ఒక్క నిమిషం చెప్తా. గతంలో చెప్పారు వాళ్ళు ఆటో డ్రైవర్ గురించి, ఇవాళ మీరు ఇట్లా చేస్తారనే బీఆర్ఎస్ నాయకులు వినాలి. ఇట్లా చేస్తారని మేము గతంలోనే మేనిఫెస్టో రాస్తున్నప్పుడు యాజ్ ఎ మెంబర్గా ఆటో డ్రైవర్లను పిలిచి వాళ్ళతో మాట్లాడినాం. రేపు మేము ఇట్లా ఇస్తున్నాం మహిళలకు ఉచిత ప్రయాణం, మీకు డెఫినెట్ కూడా ప్రభుత్వం తరపున ఆదుకుంటాము. అందుకే మొన్న మా ముఖ్యమంత్రి మంత్రులు గారు పిలిచి వాళ్ళతో మాట్లాడు. అంటే దీన్ని వాళ్ళు ఏదో సెంటిమెంట్ మీద మళ్ళీ వాళ్ళని ఎగజేసి భావోద్వాలతో రెచ్చగొట్టి, అంటే నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా మిత్రుడు, మరి మహిళలకు ఉచిత ప్రయాణం అవసరం లేదా? బస్సులో మీకు దమ్ముంటే కేసీఆర్ కేటీఆర్, ఎందుకంటే కేసీఆర్ కేటీఆర్ కవితారావు వాళ్ళు ఎప్పుడు బస్సులలో తిరగరు, వాళ్ళు బస్సులలో ప్రయాణం చేయరు. మీకు వద్దా మరి చెప్పండి, మీరు సవాల్ దాని మీద మాట్లాడండి. సార్ శ్రీవర్ధన్ రెడ్డి గారు, ఈ రాజకీయ విభేదాలు పక్కన పెడితే మార్పు కాకుండా ఈ ప్రభుత్వం కాస్త భిన్నంగా వెళ్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే స్వయంగా ముఖ్యమంత్రి గారు ప్రధానిని కలిశారు, కేంద్ర మంత్రులను కలిశారు, తెలంగాణకి సహకరించాలని కోరారు. ఇటువంటి దృశ్యాలు మనం గత ప్రభుత్వంలో చూడలేదు కదా, ఎట్లా అనిపిస్తుంది? సార్ మ్యూట్లో ఉన్నారు శ్రీవర్ధన్ రెడ్డి గారు. వేరు ప్రభుత్వాలు వేరండి. ఇలా మనము సమైక్య పద్ధతిలో ఉన్నప్పుడు కేంద్ర రాష్ట్రాల యొక్క ఏవైతే ఉన్నాయో సంబంధాలను కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఇలా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలను పేద ప్రజల కోసం పెట్టారు. ఈ రోజు అంటే దేశంలో విపక్ష రాష్ట్రాలు ఉన్నటువంటి అక్కడ కూడా మోడీ గారు ఆ రాష్ట్రాల అభివృద్ధి కోసం అనేక రకాల రాష్ట్రాల అభివృద్ధి కోసం సహకారాన్ని అందించారు. అయితే ఇక్కడ దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం అనేక రకాలైన సంక్షేమ పథకాలను పేదోళ్ళకు అందించలేకపోయింది. ఇలా వికసిత్ భారత్ పేరుతో ఈ రోజు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు సరిగా పేదవాళ్ళకు ఆ స్కీములను అందిస్తలేరని చెప్పేసి ఇలా మన గ్రామాలకు పోయి గ్రామాల్లో ప్రజలను అవేర్నెస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. నిజంగా ఏ ప్రభుత్వాలున్నా రేవంత్ రెడ్డి గారు మొన్న మాట్లాడేటప్పుడు ఒక మాట ఏమన్నారంటే, ముఖ్యమంత్రి గారు మేము కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏదైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ఒక ఇంటికి దాదాపు 1,80,000 నుంచి 2,25,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దేశంలో 4 కోట్ల మంది ఇండ్లకు మేము ఇండ్లు కట్టించాము. ఇక్కడ ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం
వాస్తవంగా 2,85,000 ఇండ్లకు మేము డబ్బులు ఇచ్చాం. యుటిలిటీ సర్టిఫికేట్ ఇవ్వని కారణంగా ఈ రాష్ట్రంలో నుండి పేదలందరూ కూడా వాటిని ఉపయోగించుకోవడంలో పేదలకు అన్యాయం జరిగింది. దీనికి కారణం ఏంటంటే గత ప్రభుత్వం యొక్క వైఖరి, ప్రభుత్వం యొక్క విధానాలు. అయితే ఈ రోజు ఈ ప్రభుత్వం సమీక్షలతోటి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు అన్నిటిని కూడా మేము చేస్తామని. అయితే సమీక్షలు వేరు, చెప్పడం వేరు, ఆచరణ వేరు. ఇలా ఆచరించడం కోసం 317 కి సంబంధించినటువంటి అనేక మంది ఉద్యోగులందరూ ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వస్తే స్వరాష్ట్రంలో మేమంతా బాగుంటాం అనుకున్నాం. కానీ 317 జీవోని తీసుకొని వచ్చి దాంట్లో ఉద్యోగులు చనిపోయినట్టు పరిస్థితి మనం చూసినాం. అంటే ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకున్నారు. వచ్చిన ఉద్యోగాల్లో కుటుంబాలతో చిన్న భిన్నం అయిపోయినామని చెప్పేసి మనస్తాపం చెంది గురై చనిపోయినట్టు సంఘటనలు మనం రాష్ట్రంలో చూసాం. సో ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దాని మీద ఒక పరిష్కార మార్గాన్ని అయితే 30 రోజుల్లో కనుక్కోవడానికి అవకాశం ఉంది, కానీ చెప్పలేకపోయింది. అట్లనే విద్యా విషయంలో ఇంతకుముందు మిత్రుడు చెప్తున్నాడు, ఎలా తెలంగాణలో ఏదైతే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ లో చదివేటువంటి వాళ్ళకు రియంబర్స్మెంట్ అందగా ఇలా చాలా మంది హైయర్ ఎడ్యుకేషన్ డ్రాప్ అవుట్ అవుతున్న పరిస్థితి గత ప్రభుత్వంలో ఉన్నది. సరే వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా, అంటే నేను శ్రీ చైతన్య నారాయణ దృష్టిలో పెట్టుకోవద్దు, లేకపోతే మల్లారెడ్డి పల్లె రాజేశ్వర రెడ్డి ఇన్స్టిట్యూషన్ దృష్టిలో పెట్టుకోవద్దు. ఇలా తెలంగాణలో ఉన్నటువంటి ప్రైవేట్ సెక్టర్ లో ఉన్నటువంటి జూనియర్ కాలేజీలు కావచ్చు, డిగ్రీ కాలేజీలు కావచ్చు, చాలా మంది అన్ఎంప్లాయిడ్ ఒక గ్రూప్ గా తయారయ్యి ఒక సొసైటీగా పెట్టుకొని మరి ఇన్స్టిట్యూషన్స్ నడుపుతూ మరి అనేక మందికి పేద ప్రజలకు, విద్యార్థులకు ఉచిత విద్యను అంటే ఒక విద్యను అందిస్తున్నారు. వాళ్ళందరూ ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళందరినీ అడ్రస్ చేయాల్సిన అవసరం ప్రభుత్వంలో ఉంది. సో దానికి సంబంధించినటువంటి కార్యాచరణ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సమయం మించిపోతా ఉంది. ఇది వాళ్ళ ప్లీజ్ సార్ నేను వస్తాను సార్, మళ్ళీ కూడా చర్చించుకుందాం సార్, సమయం లేదు. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసిన గెస్టులందరికీ ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ తాటికేల జయరామ్ గారికి, టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ గారికి, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి డాక్టర్ రాజు నాయక్ గారికి, బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీవర్ధన్ రెడ్డి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.